వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికైతేనేమో OnePlus Nord CE 4 స్మార్ట్ ఫోన్ అవుతుందో అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఉంది స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే OnePlus Nord CE 4 స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. అండ్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, క్రెడిట్ కూడా OnePlus వాళ్ళ వెబ్సైట్కి అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ప్రైస్ అనమాట 25,000కి స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయింది. సో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. మన వాళ్ళు హైలైట్ ఓవర్వ్యూ అని మెన్షన్ చేసి బాగానే ఉంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే బ్లేజింగ్ Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ వస్తుంది, 100W సూపర్ చార్జర్, 5500 mAh బ్యాటరీ, 120Hz AMOLED Aqua Touch డిస్ప్లేతో పాటు వస్తుంది, డ్రాజ్లింగ్ డ్యూరబుల్ డిజైన్తో పాటు వచ్చింది. అండ్ ఇక్కడ 50 మెగాపిక్సెల్ది సోనీ వాళ్ళది OIS RAW HD ఫోటోగ్రఫీ అంటారు, లేటెస్ట్ ఆక్సిజన్ OS 14తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ OnePlus వాళ్ళ డిజైన్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. కలర్స్ ఏంటి సెలడోన్ మార్బుల్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే డార్క్ క్రోమా. సో ఏ కలర్ బాగుంది ఒకసారి అయితే కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే రెండు కూడా బాగానే కలర్స్ అయితే రెండు కూడా బాగానే అనిపించినాయి. ఫుల్ డే దాకా వస్తుంది అనేసి అయితే మన వాళ్ళు మెన్షన్ చేస్తాం. ప్రైస్ అయితే చూసారు కదా, అఫీషియల్గా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయంటే ఎస్, ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే సేమ్ ప్రైస్ అయితే ఉంది. అంటే బేస్ 8GB RAM 1GB స్టోరేజ్ పెట్టేసరికి అయితే 25,000 ఉంది. ఇక్కడ నాకు తెలిసిన కాడికి అయితేనేమో కూపాన్స్ ఆఫర్స్ ఉంటాయి. ఇట్లా ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఆఫర్స్ అయితే ఉన్నాయి. అవును, అప్లై చేసుకోవాలంటే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఆఫర్స్. అండ్ నేను రికార్డ్ చేసే టైంకి అయితేనేమో సేల్ ఇంకా స్టార్ట్ అయ్యలేదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓపెన్ సేల్ స్టార్ట్స్ ఇన్ 2 days అనేసి అయితే మన వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేశారు. ఇక్కడ హయ్యర్ వేరియంట్ కూడా ఉంది, అంటే హయ్యర్ స్టోరేజ్ వేరియంట్ అనమాట. సో 8GB RAM 120GB స్టోరేజ్ పెట్టేసరికి 25,000, 8GB RAM 2GB స్టోరేజ్ పెట్టేసరికి 27,000 అనమాట. అంటే 2,000 ఎక్కువ పెట్టాల్సి వస్తుంది స్టోరేజ్కి. ఓకేనా. అండ్ ఇక్కడ కలర్ వేరియంట్స్ మీద తెలిసిన సెలాయిడ్ మార్బుల్ ఒకటి ఉంది, డార్క్ క్రోమ్ వేరియంట్ కూడా పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా బాగుందన్న. అదే వీళ్ళ వెబ్సైట్ల కంటే వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి బై. అమెజాన్లోకి వెళ్ళి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కరెంట్లీ నేను రికార్డ్ చేసే టైంకి అయితే అమెజాన్లో కూడా మెన్షన్ చేసారు, సేల్స్ బిగిన్స్ April 4th 12 PM ఆన్వర్డ్స్ అని. ఓకేనా. ఇవాళ April 2nd అంటే 2 days అనేసి ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ ఓపెన్ సేల్ స్టార్ట్స్ ఇన్ 2 days అన్నారు కదా, అందుకే అనమాట. సో April 4th సేల్ అవుతుంది. అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో మీకు అప్డేట్ చేస్తాను. కానీ అమెజాన్లో మనకు కొంచెం పిక్చర్స్ అయితే పెట్టిరువై. ఎందుకంటే ఇక్కడ స్మార్ట్ ఫోన్ పైన చూసుకుంటే కూడా ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ పైన నాకు 3.1 జాక్ లాగా అనిపిస్తుంది, స్పీకర్స్ అండ్ మైక్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా స్పీకర్, Type-C పోర్ట్, అది సిమ్ స్లాట్ అండ్ మైక్ కూడా వస్తుంది. కింద కెమెరా కట్అవుట్ కూడా చూసుకోవచ్చు, బాగా అనిపించింది. సో ప్రైస్ చూసుకుంటే మాత్రమే 25,000 ప్రైస్ ఉంది. డీసెంట్ స్మార్ట్ ఫోనే. కానీ నేనైతే ఎప్పటి నుంచి చెప్తాను, ఆఫర్స్ అప్లై చేసి కొనుక్కోమని అయితే చిన్న అడ్వైస్ అనమాట. సో స్పెక్స్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. అమెజాన్ నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, క్రెడిట్ కూడా అమెజాన్కి. సో అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూస్తున్నాయి. స్టోరేజ్ వేరియంట్స్కి ఇక్కడ మన ప్రైజెస్ కూడా డిఫరెంట్ పెట్టేసారు అనమాట. దీనిలో 2 వేరియంట్స్ ఉన్నాయి, దీనికింత అనే స్పెసిఫికేషన్స్లా. అండ్ క్రెడిట్ కూడా OnePlus వాళ్ళ వెబ్సైట్కి. నెక్స్ట్ చూసుకుంటే 0.84 సెంటీమీటర్స్ థిక్నెస్తో పాటు వస్తుంది, 186 grams వెయిట్తో పాటు వస్తుంది అనమాట. ఇక్కడ మామూలుగా మనం హైలైట్స్ ఇక్కడ బాగానే చూపించారు అన్నమాట. మెయిన్ ఏంటంటే ఆక్సిజన్ OS 14 వస్తుంది బేస్డ్ ఆన్ Android 14. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే Qualcomm వాళ్ళది Snapdragon 7 Gen 3 మొబైల్ ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ Qualcomm వాళ్ళ Kryon CPU యూజ్ చేసారు, Adreno 720 GPU కూడా యూజ్ చేసారు అన్నమాట. LPDDR4X ర్యామ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, UFS 3.1 స్టోరేజ్ కూడా యూజ్ చేసారు అన్నమాట. నెక్స్ట్ 1TB SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ 2 స్టోరేజ్ వేరియంట్స్ వస్తున్నాయి, X యాక్సిస్ లీనియర్ మోటార్ కూడా వచ్చింది. అండ్ ప్రొడక్షన్ కూడా ఉంది, TUV SU 48 months రేటింగ్ బాగా సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా ఇచ్చాం. బ్యాటరీ చూసుకుంటే మాత్రమే డ్యూయల్ సెల్ బ్యాటరీతో పాటు వచ్చింది, 5500 mAh 100W సూపర్ చార్జరు. అండ్ బ్యాటరీ హెల్త్ ఇంజన్తో పాటు ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. డిస్ప్లే చూసుకుంటే 6.7 inches డిస్ప్లేతో పాటు వస్తుంది, ఫుల్ HD రెజల్యూషన్ అన్నమాట, 12x1080p రెజల్యూషన్ అన్నమాట, 394 pixels/inch పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ బ్రైట్నెస్ చూసుకుంటే 1100 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది, AMOLED డిస్ప్లే కాబట్టి
బాగా వస్తుంది. 10 బిట్ డెప్త్ కలర్స్ కూడా వచ్చినాయి. HDR 10+ వస్తుంది. ఇక్కడ మన వాళ్ళు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ HDR10లో కూడా చూసుకోవచ్చు అనేసి అయితే మెన్షన్ చేసారు. ఇక్కడ ఐ ప్రొడక్షన్ కూడా బాగానే చూపించారు. ఐ కంఫర్ట్, స్క్రీన్ కలర్ మోడ్స్, స్క్రీన్ కలర్ టెంపరేచర్, ఆటో బ్రైట్నెస్, మాన్యువల్ బ్రైట్నెస్ అవన్నీ కూడా, డార్క్ మోడ్స్ అవన్నీ కూడా ఇచ్చారు. మెయిన్ ఏమైనా దీనికోసం అంటే కెమెరా అనమాట. సో కెమెరా చూసుకుంటే మెయిన్ కెమెరా చూసుకుంటే సోనీ వాళ్ళది LYT600 అనమాట. సో రీసెంట్గా రియల్మీ స్మార్ట్ ఫోన్స్లో కూడా వచ్చిన కెమెరాని ఇది ఇక్కడ మెన్షన్ చేసినమాట. సెన్సార్ సైజ్ అంటే 1.95x1 వచ్చిందన్నమాట సెన్సార్. అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వచ్చింది. 5P లెన్స్ అన్నమాట. 1.8 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. EAS అండ్ OS రెండు సపోర్ట్స్ వచ్చినాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ చూసుకుంటే మాత్రం ఇది సోయం IMX355 సెన్సార్తో పాటు వచ్చింది. 8 మెగాపిక్సెల్ అనమాట. ఇక్కడ 2.2 అపర్చర్తో పాటు వస్తుంది అన్నమాట. ఇది 2 రియర్ అండ్ బ్యాక్ సైడ్ ఫ్లాషెస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ జూమ్ ఎంత తీసుకోవచ్చు, 0.6 దాకా వచ్చింది. 20x డిజిటల్ జూమ్ ఫర్ ఫొటోస్ అండ్ 10x అయితే వీడియోస్కి జూమ్ వస్తుందని అయితే మనం మెన్షన్ చేసి. రియర్ కెమెరా చూసుకుంటే 4K వీడియో రికార్డింగ్ చూస్తున్నాయి. 30 fps 1080p అయితేనే 60-30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. స్లోమో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో మోడ్స్, వీడియో ఎడిటర్ కూడా అన్ని కూడా ఇంట్లోనే వేసేసి అన్నమాట. చాలా ఫీచర్స్ అయితే వచ్చినాయి అనుకోవచ్చు. ఫ్రంట్కి వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వచ్చి 2.4 అపర్చర్తో పాటు ఇక్కడ EISతో పాటు వస్తుంది అన్నమాట. ఫిక్స్డ్ ఫోకస్తో పాటు వస్తుంది. 1080p 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫేస్ అన్లాక్, డ్యూయల్ వీడియో మోడ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఒకసారి కెమెరా కూడా మీకు చూపించేస్తాను. సో ఇది ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. డ్యూయల్ కెమెరా కింద వచ్చేసరికి అయితే లైట్ అనమాట. అండ్ సిమ్ స్లాట్ చూసుకుని డ్యూయల్ నానో సిమ్ స్లాట్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ బ్యాండ్విడ్త్స్ ఏవైతే ఉంటాయో నెట్వర్కింగ్ సంబంధించిన బ్యాండ్విడ్త్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ 5G బ్యాండ్స్ బాగానే ఉన్నాయి. పర్లేదు, ఏవైతే కావాలో అవే మేము ఇచ్చేసారు అనిపించింది. వైఫై చూసుకుంటే 2x2 మ్యూమో టెక్నాలజీతో పాటు వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై అన్నమాట. 2.4 GHz 5 GHz వైఫై 6తో పాటు కూడా వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.4 లేటెస్ట్ ఇది. అండ్ యాప్టెక్స్ HD, యాప్టెక్స్ LEAC, LHCతో పాటు వస్తున్నాయి. పొజిషన్ చూసుకుంటే GPS, GLONASS, BIDUS, GALIOS ఫ్యూజెస్తో పాటు వస్తుంది. సెన్సార్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ కంపాస్, ప్రాక్సిమిటీ మీటర్, ఇన్ డిస్ప్లే ఆప్టికల్ సెన్సార్, యాక్సిలరోమీటర్ అండ్ గ్రావిటీ సెన్సార్, జైరోస్కోప్ అండ్ పెడోమీటర్తో పాటు కూడా వస్తుంది. పోర్ట్స్ బై USB 2.4 Type-C పోర్ట్ అండ్ సపోర్ట్ స్టాండర్డ్ Type-C ఇయర్ ఫోన్స్ కూడా వస్తున్నాయి. హైబ్రిడ్ స్లాట్ వస్తుంది. డ్యూయల్ నానో సిమ్ కార్డ్ ఇక్కడ మనము స్టార్టింగ్లో చూసుకున్నాం కదా, ఇక్కడ ఈ పోర్ట్స్ అనమాట. సో ఐ థింక్ ఇది IR బ్లాస్టర్ లాగా ఉన్నట్టు 3.5 mm జాక్ అనుకున్నాం కానీ కాదు ఇది. సో ఇక్కడ ఇది ఒకటి కరెక్షన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కిందికి వెళ్ళిపోతే ఆడియోకి సంబంధించిన పోర్ట్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంది. హైరేజ్ ఆడియోతో పాటు కూడా వస్తుంది. మల్టీమీడియాకి సంబంధించిన కోడెక్స్, ఇమేజ్కి సంబంధించిన కోడెక్స్ అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, కస్టమర్ కేర్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఫైనల్గా స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే మీకు ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ 100 వాట్ సూపర్ ఛార్జర్, Type-C కేబుల్, ఫోన్ కేస్, స్క్రీన్ ప్రొటెక్షన్ ప్రీ అప్లైడ్ వస్తుంది. సిమ్ ఇంజెక్టర్ పిన్, వెల్కమ్ లెటర్, క్వైట్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వచ్చేసినవి. అంతే, ఇంకేం లేదు బై. సో ఓవరాల్గా చూసుకుంటే OnePlus Nord CE అనేది 25,000 లోపల వారు అయితే కన్సిడర్ చేసుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ లాగా అయితే కనిపిస్తుంది. అన్న తీసుకోవచ్చానా అంటే బై నేనైతే ఒకటే మాట చెప్తాను, నార్మల్ 20,000 బడ్జెట్ ఏదైతే ఉందో దానికి ఇది కొంచెం ఎక్సీడ్ అవుతుంది. సో కొన్ని ఆఫర్స్ ఇక్కడ మీరు ఆఫర్స్ అని ఉంటుంది, ఇక్కడ మీకు ఆఫర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట కార్డు మీద. ఐ థింక్ 2,500 అడిషనల్ విత్ ఎక్స్చేంజ్ బోనస్ అయితే వస్తుంది కదా, అది ఆఫర్స్. ఇంకేమైనా ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. సో అవన్నీ ఆఫర్స్ అప్లై చేసినాక తక్కువకు వస్తుంది అంటే అప్పుడు పర్చేస్ చేసుకోమని అయితే నేను అడ్వైజ్ చేస్తాను. మోస్ట్లీ 21,000 22,000 దాకా అయ్యేటట్టు అని చూడండి. లేదంటే ఇట్లా కొన్ని సేల్స్ వస్తాయి కదా, లైక్ సమ్మర్ సేల్ అని లేకపోతే ఏదేదో సేల్స్ వస్తూనే ఉంటాయి. ఆ సేల్లో పర్చేస్ చేసుకోమని అయితే అంటాను. బాగుంది, స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు పోర్ట్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పోర్ట్స్ అవన్నీ కూడా నీట్గా మనకి అరేంజ్ చేసి అయితే చూపించారు అన్నమాట. బాగుంది. ఓవరాల్గా డీసెంట్ స్మోనే. పర్చేస్ చేసుకోవాలంటే పోయి ఆఫర్స్ అప్లై పర్చేస్ చేసుకోండి. 20,000కి తీసుకోమని అయితే నేను అయితే అడ్వైజ్ చేస్తాను పోయి. 25,000 కొంచెం స్లైట్లీ ఎక్కువ నా ఒపీనియన్లో. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి పోయి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ అలా కలుసుకుందాం. సో ఫ్రెండ్స్, డీసెంట్గా ఉంది. నేనైతే ఒక అడ్వైజ్ ఏంటంటే పోయి తీసుకోవచ్చు అనేసి అయితే అడ్వైజ్ చేస్తాను. OnePlus జర ఈ మధ్య కాలంలో జర మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొస్తుంది. Nord CE కూడా బాగానే ఉంది. ఫ్యూచర్లో
మీరు ఆగుతా అంటే కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఈ ప్రైస్ కేటగిరీలో రావచ్చు. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే మీరు ఆగారు అనుకోండి మళ్ళీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సమ్మర్ సేల్స్ వస్తాయి. సమ్మర్ సేల్స్ వచ్చినట్టు మీకు అందరికీ తెలిసిందే కదా, ఆఫర్స్ వస్తాయి. సో 1000-2 రూపాయలు వాళ్ళు అడిషనల్గా ఆఫర్స్ వస్తాయి, మన కార్డ్ ఆఫర్స్ వస్తాయి. అప్పుడు తీసుకోమని అయితే ఇంకొక అడ్వైజ్ చేస్తున్నా. సో 21,000 22,000 వచ్చిందంటే అప్పుడు తీసుకోమని అయితే ఒక చిన్న అడ్వైజ్ అనమాట. మీరేమనుకుంటే మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.